ట్రెండీ శారీస్ కావాలా, ట్రెడిషనల్ శారీస్ కావాలా, ఫ్యాన్సీ శారీస్ కావాలా, సెమీ శారీస్ కావాలా, మీరు కోరుకునే శారీ కలెక్షన్స్ ఏదైనా సరే, మీ బడ్జెట్ ఎంతైనా సరే, అన్నిటికీ అరువైన షోరూమ్ వారాహి సిల్క్స్. సో ఇప్పటికే మీకు అర్థమైపోయిందిగా మనం ఎక్కడికి వచ్చేసామో. వారాహి. వారాహి అంటేనే సాంప్రదాయానికి, సౌందర్యానికి వారధి. అయితే ఫుల్ స్వింగ్ లో ఉంది. మరి వన్ టైం ఒకేషన్ కి లైఫ్ టైం కలెక్షన్స్ ఎక్కడ దొరుకుతాయి? మరి ఇంకెక్కడ దొరుకుతుందండి? మన వారాహి సిల్క్స్ లోనే. మీకోసం లేటెస్ట్ వెడ్డింగ్ కలెక్షన్స్ నేనైతే ఎక్స్ప్లోర్ చేయడానికి వారాహి సిల్క్స్కి వచ్చేసాను. మీరు కూడా చూసేయండి. ఇప్పుడు మనం బ్యూటిఫుల్ బ్రైడల్ శారీస్ చూద్దాం. మనం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇది ప్యూర్ కంచి పట్టు శారీ. డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. ప్యూర్ కంచి పట్టు శారీ అండి. చాలా బాగుంది, చాలా వైబ్రెంట్గా ఉంది. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తే త్వరగా పెళ్లి చేసుకోవాలనుకుంటారు, పెళ్లి చేసుకున్న వాళ్ళైతే మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. అంత అందంగా ఉంది, బ్రైట్గా ఉంది. ఎవరి మీద ఒక బ్రైడ్ మీద వేస్తే తనకు ఆ గ్లో అప్ అన్నది వెంటనే ఇలా వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్స్. మీకు కూడా బాగా వేసుకునే వాళ్ళకు కూడా బాగా నవ్వుతుంది. ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా ఇది చాలా బాగా అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కంచి పట్టు శారీ అండి, చాలా బాగుంది, బ్రైట్నింగ్ గా ఉంది. డిజైనర్ వేర్, మల్టీ కలర్స్ ఉన్నాయి ఇందులో. డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. మీకు చూస్తుంటే గ్లోగా అనిపిస్తుంది. దగ్గరికి వచ్చి చూస్తే మంచి డిజైన్ తో, మంచి ప్యాటర్న్ తో ఉంది. అండ్ ఆల్సో వేరియస్ కలర్స్ ఉన్నాయి ఇందులో, ఒక కలర్ కాకుండా. రెడ్ కలర్ బార్డర్ ఉంది, బార్డర్ పెద్దగా ఉంది, వెరీ బిగ్ బార్డర్. అండ్ కలర్స్ అయితే అన్ని మల్టీ కలర్స్ ఉన్నాయి ఇందులో. గోల్డ్ మీద వాళ్ళ వర్క్ ఇచ్చి, ఆ వర్క్లో మనకి కలర్స్ అన్నవి, ప్యాటర్న్స్ అన్నవి ఇచ్చారు. సో మనం దీని డీటెయిల్స్ చూద్దాం, లోపలికి వెళ్ళి ఓపెన్ చేసి చూద్దాం శారీని. ఓకేనా? చూసారు కదా, శారీ అయితే ఇక్కడైతే గోల్డ్లో వచ్చేసింది. పైన బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది, కింద పెద్ద బార్డర్ వచ్చింది, చాలా పెద్ద బార్డర్ డిజైన్తో వచ్చింది. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది, పళ్ళు చాలా పెద్దగా వచ్చింది. రెడ్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది. గోల్డ్ కి రెడ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ లా ఉంది, చాలా బాగుంది. అండ్ దాని మీద కలర్ గోల్డ్ గా వస్తుంది, గోల్డ్ లాగా కనిపిస్తుంది. దాని వర్క్ డీటెయిలింగ్ కూడా గోల్డ్ లో ఇచ్చారు, రెడ్ మీద గోల్డ్ డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ దాని బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ గా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి మళ్ళీ మనకి పెద్ద బార్డర్ ఇచ్చారు. మనం ఏమైనా వర్క్ చేయించుకుంటే దీని మీద వర్క్ చేయించుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ప్లెయిన్ ఇచ్చేసారు. హ్యాండ్స్ కి మళ్ళీ బార్డర్స్కి ఏమో ఇక్కడ పెద్ద చిన్న బార్డర్, అండ్ ఎడ్జ్కి ఏమో హ్యాండ్స్కి పెద్ద బార్డర్ ఇచ్చేసారు, లాంగ్ బార్డర్ వస్తుంది మనకి. సో ఈ శారీలో వచ్చేసి రన్ కట్ మల్టీ కలర్ క్రాస్ డిజైన్ వచ్చిందండి. అండ్ పెద్ద బార్డర్తో వచ్చింది, చాలా డీటెయిలింగ్ ఉంది శారీలో. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది, పెద్ద బార్డర్ వచ్చేసింది. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది మనకి, పెద్ద పళ్ళు. అండ్ కింద బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు. సో బ్లౌజ్ పీస్కి ఇది హ్యాండ్ పీస్, ఇదంతా బ్లౌజ్ పీస్. చాలా చిన్న చిన్న డీటెయిలింగ్స్తో పళ్ళులో వచ్చేసి రెడ్ మీద గోల్డ్ డీటెయిలింగ్స్ ఇచ్చారు, ప్యాటర్న్ ఇచ్చారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి. గోల్డ్ దాంట్లోనే ఇక్కడ సిల్వర్ కూడా ఇచ్చారు డీటెయిలింగ్స్లో. అండ్ మల్టీ కలర్ ఉంది, సో అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది కట్టుకుంటే ఇంకా ఇంకా అందంగా ఉంటారు. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి. సో రెడ్ మీద మనకి గోల్డ్ షేడ్ ఉంది, సో డబుల్ కలర్ మల్టీ కలర్లా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్, పెద్దది వచ్చేసి హ్యాండ్కి ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి చిన్నది, సో ఇది బ్యాగ్ కానీ అలా వస్తుంది. మీరు దీని మీద వర్క్ చేసుకుంటే వర్క్ కూడా ఉంటుంది. సో ఇదైతే బ్లౌజ్ పీస్కి ఇచ్చేసాడు ఈ శారీకి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, బ్రైడల్ వేర్ కాబట్టి అలానే ఉంది చూడడానికి. మంచి అవుట్ఫిట్ మన ఈ మ్యారేజ్కి అయితే. సో ఇది వచ్చేసి ప్యూర్ బ్రైడల్ అండి, కంచి పట్టు ప్యూర్. సో ఇది వచ్చేసి సెల్ఫ్ బార్డర్, ఇది ఇలా వచ్చేసింది. చిన్న మైన్యూట్ డిజైన్తో వచ్చింది. పింక్ కలర్, డార్క్ పింక్ కలర్ మీద గోల్డ్ జరీతో వర్క్ ఇచ్చారు. సో స్మాల్ డిజైన్ ఇచ్చారు, చూడండి ఎంత డీటెయిల్డ్గా ఉంది చూడండి. సో శారీ మొత్తం మీకు మంచి డిజైన్ ఇచ్చారు. సెల్ఫ్ బార్డర్ ఉంది దీనికి, ఇంత పెద్దది. అండ్ ఇంకొక చిన్న లీవ్స్ అలా వచ్చేసింది చూడండి. ఇది ఇక్కడ కూడా స్మాల్ బార్డర్ వచ్చింది, ఇక్కడేమో కొంచెం పెద్దది, కొంచెం బ్రాడ్ ఉంది దాని మీద. దీని మీద కూడా మీకు చూస్తే గ్రీన్, అన్ని కలర్స్ ఉన్నాయి లోపల. గోల్డ్ ఉంది, గ్రీన్ ఉంది, సో డార్క్ పింక్ మీద వర్క్ వచ్చేసింది శారీకి. దీని మీద కూడా మల్టీ కలర్స్ ఉన్నాయి మీరు చూసినట్టయితే. డిజైనింగ్ అయితే చాలా బాగుందండి. పళ్ళు ఎలా వచ్చిందని చూద్దాం. పళ్ళు కింద పళ్ళు ఉంది చూడండి, ఇది పళ్ళు ఇలా వచ్చేసింది.
సో మనం చూసుకుంటే గ్రీన్ ఉంది, పింక్ ఉంది, బ్రౌన్ ఉంది, అన్ని కలర్స్ ఉన్నాయండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చాడు. సేమ్ మళ్ళీ వర్క్ వచ్చింది. సేమ్ వర్క్ సేమ్ శారీ మీద మీకు ఎలా ఉందో అలా చిన్న చిన్న వర్క్ వచ్చేసింది. సేమ్ ఇక్కడ కూడా స్మాల్ వర్క్ అంటారు దీన్ని, స్మాల్ బార్డర్స్తో. మళ్ళీ మనకి ఇందాక చూసినట్టయితే పెద్ద బార్డర్ ఉంది శారీలో, దీనికైతే స్మాల్ బార్డర్ వచ్చేసింది. ఫుల్ హెవీ వర్క్ అండి. బ్రొకెట్ మీకు కనిపిస్తుంది కదా, చాలా డీటెయిలింగ్గా ఉంది. గోల్డ్ మీకు పింక్ మీద గోల్డ్ షేడ్ ఎక్కువ కనిపిస్తుంది, మల్టీ కలర్స్ కూడా ఉంది. యాక్చువల్లీ మునియా వచ్చేసి పైతానీలో వస్తుందండి, కానీ మన వారాహి వాళ్ళు స్పెషల్గా కంచిపట్టు శారీలో డిజైన్ చేయించారు. ఇది వచ్చేసి కొత్త ప్యాటర్న్ అనమాట. యాక్చువల్లీ ఇందులో చేయరు, కానీ మన వాళ్ళు వీళ్ళు ఓన్గా డిజైన్ చేస్తున్నారు ఈ శారీస్ని. సో అందుకే మనకి ఇలా వచ్చింది, ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది. డీటెయిలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా ఇది బిస్కెట్ కలర్, కానీ గోల్డ్ షేడ్ వచ్చింది బిస్కెట్ కలర్ మీద. అండ్ పింక్, ఇది వచ్చేసి 12 ఇంచెస్ అండి. 12 ఇంచెస్లో వచ్చింది మనకి, పెద్ద బార్డర్ వచ్చింది. యాక్చువల్లీ మన శారీ వచ్చేసి వింటేజ్ లుక్ ఇస్తుంది నాకు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, కనిపిస్తుందా? షేడ్ కూడా చాలా బాగుంది. చూడండి ఒకసారి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. పళ్ళు కూడా చాలా బాగా డీటెయిల్డ్గా ఉంది. అండ్ మనం వచ్చేసి ఇంకా బ్లౌజ్ గురించి మాట్లాడుకుంటే, బ్లౌజ్ ఇలా ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి డిజైన్ ఇచ్చారు కొంచెం. యాక్చువల్లీ ప్లెయిన్ ఉన్నాయి ఇంతకు ముందువి, ఇది కొంచెం డిజైన్ ఉంది దీంట్లో. యాక్చువల్లీ ఇది కాంట్రాస్ట్ ఇచ్చేసారండి శారీకి. శారీ వచ్చేసి ఈ కలర్లో వస్తుంది కదా, గోల్డ్ అండ్ దీంట్లో, కానీ బ్లౌజ్ వచ్చేసి పింక్లో ఇచ్చారు. అండ్ సేమ్ మనకి బిగ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇది వచ్చేస్తుంది పెద్దది. అండ్ చిన్న బార్డర్ వచ్చేసి మన బ్యాక్ కలర్ వస్తుంది, మనం ఎలా డిజైన్ చేయించుకుంటే అలాగా. అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది కాంట్రాస్ట్, మనకి బిస్కెట్ గోల్డ్ మీద కాంట్రాస్ట్ పింక్ గోల్డ్ అలా వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, సింపుల్గా ఉన్నా కూడా చాలా ఎలిగెంట్గా ఉంది. లుక్ అయితే అంత ఎలిగెంట్గా ఉంది. యాక్చువల్లీ కంచిపట్టు శారీస్ అంటే ఏంటండి, మనకు బరువుగా ఉంటుంది. ఏ ఒకేషన్లో ఉన్నా వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది, అది ఎలా హ్యాండిల్ చేయాలని ఒక భయంతో ఉంటుంది. కానీ చాలా లైట్గా ఉంది, బ్రీతబుల్గా ఉంది. మనం యూజువల్గా విమెన్స్ వేసుకుంటే కంజెస్టెడ్గా ఫీల్ అవుతాం, కానీ చాలా లైట్గా ఉంది. నేను ఇంతసేపు వేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, నాకు బ్రీతబుల్గా, ఫ్రీగా, కంఫర్టబుల్గా ఉంది. మరొక బ్రైడల్ కలెక్షన్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఈ శారీ అయితే ఆరెంజ్ కలర్, చక్కటి ఆరెంజ్ కలరు. మన మంచి ఒకేషన్స్కి, పూజలకు కానీ, వ్రతాలకు కానీ, దేనికైనా చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంది. ఇది వచ్చేసి సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది దీనికి, కనిపిస్తుంది కదా. దీంట్లో అయితే మనకి మంచి హంసలు వచ్చేసాయి, ఇక్కడ ఏనుగులు వచ్చాయి. ట్రెడిషనల్ బార్డర్, ఇది చాలా ట్రెడిషనల్గా ఉంది. ఇందులో వచ్చేసి మనకి గోల్డ్ ఇంకా సిల్వర్తో వర్క్ వచ్చింది, క్రాస్ డిజైన్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం ఎలాంటి ఒకేషన్స్కి అయినా కట్టుకోవచ్చు. సేమ్ బార్డర్స్ వచ్చేసాయి, అక్కడ ఎంత బార్డర్ ఉందో ఇక్కడ కూడా అంతే బార్డర్ ఉంది. చాలా నీట్ డీటెయిలింగ్ ఉంది. చూడండి బార్డర్స్ ఎంత నీట్గా వచ్చాయో, చాలా నీట్ డీటెయిలింగ్ అయితే చాలా బాగా వచ్చేసి. మధ్యలో వచ్చేసి మనకి పీకాక్స్ వచ్చాయి, అండ్ ఇక్కడ వచ్చి ఏనుగులు వచ్చాయి. చాలా బాగుంది. క్రాస్ డిజైన్, ట్రెడిషనల్ వేర్, మనకి ఎలాంటి ఒకేషన్కైనా కట్టుకోవచ్చు. ఇది మంచి వైబ్రెంట్ ఆరెంజ్ శారీ. దీన్ని చూస్తేనే ఒక మంచి లుక్ వస్తుంది, ఒక మంచి ఫీల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనము పళ్ళు చూసుకుంటే, పళ్ళు ఇలా వచ్చేసింది, ఆరెంజ్ మీద గోల్డ్ డీటెయిలింగ్తో ఉంది, కనిపిస్తుందా? బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఆరెంజ్ వచ్చేసిందండి, ఆరెంజ్ గోల్డ్ షేడ్లో వచ్చింది, ఆరెంజ్ మీద గోల్డ్ షేడ్. మళ్ళీ సేమ్ మనకి హ్యాండ్స్ కూడా అదే డిజైన్ వచ్చింది. సేమ్ మనకి హ్యాండ్స్కి ఇంకా బ్యాక్కి కూడా మనకి సేమ్ అదే బార్డర్స్ ఇచ్చేసారు. చాలా మంచి షేడ్ ఇస్తుంది, ఆరెంజ్ మీద గోల్డ్ షేడ్ అంటే చాలా 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 బాగుంటుంది. మంచి లైట్స్ ముందు మనం పిక్చర్స్ దిగితే చాలా అందంగా కనిపిస్తుంది. మరొక బ్రైడల్ డిజైనర్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాపిల్ గ్రీన్ కలర్, ఇది చాలా నీట్ డీటెయిలింగ్గా ఉంది. ఇది జామ్దాని బార్డర్ వచ్చేసిందండి, దీనికి మీనాకరీ వర్క్. ఇది చక్కగా ప్యారెట్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉంది. ఇది కూడా క్రాస్ డిజైన్స్ వచ్చేసాయి. దీనికి కూడా జామ్దానికి వచ్చేసి చూడండి ఫ్లవర్స్ వచ్చేసాయి. అండ్ గ్రీన్ యాపిల్ కలర్ మీద మనకి మల్టీ కలర్లో ఉంది ఈ శారీ కూడా. సేమ్ పళ్ళు కూడా మనకి అలాగే ఇచ్చారు శారీ మీద ఉన్న డీటెయిలింగ్స్తోనే. అండ్ బార్డర్స్ వచ్చేసి సేమ్ బార్డర్స్ అండి, పైన ఎలా ఉందో కింద కూడా సేమ్ బార్డర్స్ ఉన్నాయి. పళ్ళు ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్లౌజ్ పీస్ ఇలా ఇచ్చారు, హ్యాండ్ పీస్ కూడా. సో మనకి ఇది శారీకి కాంట్రాస్ట్ వచ్చేసింది. బ్లౌజ్ పింక్ మీద మళ్ళీ మనకి గోల్డ్ కాంట్రాస్ట్గా ఉంది, చాలా బాగుందండి. గ్రీన్ మీద మనకి పింక్ బ్లౌజ్ వచ్చేసింది, మంచి డిజైన్ వచ్చేసింది.
ఇప్పుడు నేను ఏవేవైతే మీకు చూపించానో అవన్నీ శాంపిల్స్ మాత్రమే అండి. ఇక్కడికి వస్తే వారాహి సిల్క్స్కి మీరు వస్తే నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు ఎలా కావాలంటే వాళ్ళు అలా డిజైన్ చేయించి మీకు ఇస్తారు. ఇలా మీకు ఎథనిక్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొంచెం వెస్టర్నైజ్డ్గా కూడా ఉంటుంది. మీరు కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు వచ్చి ఒకసారి విజిట్ చేస్తే వాళ్ళు మీకు ఎలాంటివి కావాలంటే అలాంటివి చూపిస్తారు. ఆ డిజైన్ కూడా చేసిమంటే డిజైన్ కూడా చేసిస్తారు. చాలా చాలా మంచి స్టోర్ అండి. నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. కలర్స్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మీరు ఎలా కావాలంటే అలా మ్యాచ్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇక్కడికి వస్తే. సో డూ కమ్ విజిట్ వారాహి సిల్క్స్, జూబ్లీ హిల్స్ అండ్ కూకట్పల్లి. చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి. ఈ మన బ్రైడల్ వేర్కి అయితే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు.